మేడిగడ్డ అన్నారం బ్యారేజీ రిపేరు పనులపై తెలంగాణ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చేతులెత్తేసింది. రిపేరు పనులకు సంబంధించిన నైపుణ్యం మా వద్ద లేదని తేల్చి చెప్పింది. అత్యాధునిక సామర్థ్యం ఉన్న దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంస్థలను ఎంపిక చేసి రక్షణకు సంబంధించిన డిజైన్లు తీసుకోవాలని స్పష్టం చేసింది. కేంద్ర జలసంఘం లేదా ఐఐటీలను ఎంపిక చేసి ఇన్వెస్టిగేషన్, డిజైన్, రిపేర్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతో పాటు రాష్ట్రంలోని భారీ మధ్య తరహా ప్రాజెక్టులకు డిజైన్లు ఇచ్చిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ తాజాగా మేడిగడ్డ బ్యారేజీ కుంగి పియర్స్ దెబ్బతినడం, అన్నారంలో సీపేజ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ రెండింటి పునరుద్దరణ పనులకు సంబంధించిన డిజైన్ సహా అన్నింటినీ వేరే సంస్థకు అప్పగించాలని సూచించింది. నిర్మాణ సమయంలో ఇచ్చిన మోడల్ స్టడీస్ కు తర్వాత బ్యారేజీ నిర్వహణ తీరుకు పొంతన లేకపోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమయ్యాయని సీడీఓ అభిప్రాయపడినట్లుగా తెలిసింది. బ్యారేజీ నిర్వహణలో వరద తగ్గుముఖం పట్టినప్పుడు గేట్లు మూసి నీటిని నిల్వ చేస్తారు. అయితే మేడిగడ్డలో గేట్లను పూర్తిగా మూసి నీటి మట్టం పూర్తి స్థాయికి వచ్చిన తరువాత గేట్లు ఎత్తి నీటిని వదిలారు. దీనివల్ల నీటి వేగంలో మార్పు వచ్చింది. దిగువ భాగంలో కాంక్రీట్ నిర్మాణం, వాటి వల్ల నీళ్లు పడటం వల్ల సమస్య వచ్చింది. మేం చేసిన డిజైన్ కు బ్యారేజ్ నిర్వహణకు పొంతన లేకుండా పోయిందని సీడీఓ ఇంజనీర్లు ప్రాజెక్టు ఉన్నత స్థాయి ఇంజనీర్లకు స్పష్టం చేసినట్లుగా తెలిసింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల డిజైన్లపై వివరణాత్మకంగా రాసిన లేఖలో నిర్మాణం ప్రారంభం కాక ముందు నుండి తాజా వైఫల్యం వరకు అన్ని అంశాలను సీడీఓ ఇంజనీర్లు పొందుపరిచారు. మోడల్ స్టడీస్ ఫలితాలు పూర్తిగా రాకుండానే డిజైన్లు తీసుకున్నట్లుగా దీన్ని బట్టి స్పష్టమవుతోంది. మోడల్ స్టడీస్ బెండింగ్ లో ఉండగానే డ్రాఫ్ట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను సీడీఓ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాము ఆమోదించిన డ్రాయింగ్స్ మోడల్ స్టడీస్ ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా ఉంటాయని పేర్కొన్న గోదావరిపై నిర్మించే ఇలాంటి బ్యారేజీలకు మోడల్ స్టడీస్ కు సంబంధించిన పూర్తి ఫలితాలు రాకుండానే డిజైన్లు తీసుకుని సంబంధిత ఇంజనీర్లు గుత్తేదారులతో పనులు మొదలు పెట్టించినట్లుగా వీటిని బట్టి చూస్తే అర్థమవుతోంది. నీటి మట్టం ఎక్కువగా ఉన్నప్పుడు వేగాన్ని తగ్గించడానికి బ్యారేజీ దిగువన సిల్లింగ్ బేసిన్ పొడవు, వెడల్పులు మోడల్ స్టడీస్ ద్వారా డిజైన్ చేయాల్సి ఉంటుందని ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద తాజాగా తమ వల్ల కాదని ఎక్కువ నైపుణ్యం గల సంస్థను ఎంపిక చేసుకుని డిజైన్లు, పునరుద్దరణ పనులు చేయించమని సీడీఓ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.